హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధీర్ ఎక్సలెన్సీ యూట్యూబ్ ఛానల్ అండి. సో ఈరోజు మనం క్లాస్లో ఒక న్యూ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం. అంతకుముందు మనము జాగ్రఫీలో భారతదేశం ఉనికి విస్తరణ కావచ్చు, టైగర్ రిజర్వ్స్ కావచ్చు, అలాగే ఎకనామీలో వివిధ రకాల స్కీమ్స్ అప్ టు 1993-95 వరకు కొన్ని చెప్పాం. బట్ ఈరోజు కొత్త టాపిక్ అండి, అంటే స్కీమ్స్ గురించి కూడా చెప్పడం జరుగుతుంది. బట్ ఈరోజు కొత్త టాపిక్ ఏంటి అంటే ఇండెక్సెస్, అంటే వివిధ రకాల సూచికలు వివిధ రకాల సంస్థల నుంచి ఇవ్వబడుతూ ఉంటాయి. సో ఈ ఇండెక్స్లు ఏ సంస్థ ఏ ఇండెక్స్ ఇస్తుంది అని ఒక లిస్ట్ రాయడం జరిగింది. సో దీని గురించి ఈరోజు చెప్పబోతున్నాను. ఇండెక్స్ గురించి చెప్పడానికి గల కారణం, ఏ ఎగ్జామ్ అయినా చూడండి మినిమం 1 to 2 మార్క్స్, అది ఏ ఎగ్జామ్ అయినా కానివ్వండి అండి, ఇండియాలో జరిగే ఏ ఎగ్జామ్ అయినా కానివ్వండి, మినిమం 1 to 2 మార్క్స్ అనేది ఇండెక్స్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ అనేది ఉంటుంది. ఎక్కువగా ప్రతి ఇయర్ ఏ క్వశ్చన్ అన్నా చూడండి, అట్లీస్ట్ 1 క్వశ్చన్ ఇండెక్సెస్ మీద ఇస్తున్నారు. సో దాని దృష్ట్యా కనీసం ఇప్పుడు ఇండెక్స్లు చూసుకోవాలి, అదేవిధంగా ఇండెక్స్లు ఇచ్చేటువంటి సంస్థలు కూడా చూసుకోవాలి. సో నేను ఇప్పుడు ఇండెక్స్లు ఇచ్చేటువంటి సంస్థల పేర్లు చెప్తాను. నెక్స్ట్ టైం ఈరోజు మాత్రం సంస్థల పేర్లు ఉంటాయి. తర్వాత ఏంటి అంటే ఏ ఇండెక్స్ ఏంటి ప్రతి సంవత్సరం ఇప్పుడు 2020, 2021 నడుస్తున్నాయి కదా. సో దీంట్లో ఏ సంస్థ ఏది, అంటే ఏ ఇండెక్స్ ఏది ఉంది, సపరేట్గా ప్రతి ఇండెక్స్కి ఒక క్లాస్ ఉంటుంది. బట్ ఇప్పుడు మాత్రం ఇండెక్స్లు ఇచ్చేటువంటి సంస్థల గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం మనం. సో ఇండెక్స్లు ఇప్పుడు నార్మల్గా ఇండియాలో చూస్తే ఇండెక్స్లు ఇప్పుడు నీతి ఆయోగ్ ఉందండి ఇండియాలో, నీతి ఆయోగ్, అలాగే ISFR ఉంది, అలాగే BSI బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఇలా వివిధ రకాల సంస్థలు ఉన్నాయండి. ఇప్పుడు నీతి ఆయోగ్ నార్మల్గా ఇండియాలో ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ అని ఇస్తుంది, అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని ఇండియాలో ఇది ఇస్తుంది. ISFR రిపోర్ట్ అంటే మన స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ అని అంటాం కదా, ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్. ఈ ISFR ఏది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ సంస్థ మినిస్ట్రీ కింద ఈ ISFR వాళ్ళు ISFR రిపోర్టు ప్రతి 2 నెలలకు ఒకసారి ఇస్తారని మనం ఇంతకుముందు డిస్కస్ చేసినాం కదా. అలాగే BSI వాళ్ళు రెడ్ బుక్ అని వీళ్ళు ఇలా ఇస్తారనమాట. సో ఇవన్నీ ఒకసారి చూద్దాం. ఇప్పుడు రెడ్ డాటా బుక్ అని BSIకి ఉంటుంది, రెడ్ బుక్ అని చెప్పి IAEA, రెడ్ డాటా లిస్ట్ అని IUCN అని ఇలా ఉంటాయండి వివిధ రకాలు. సో ఒకసారి మనం ఈ సంస్థలు వాటికి సంబంధించినవి ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ముందుగా ఇప్పుడు నార్మల్గా మనకు తెలుసు యునైటెడ్ నేషన్స్, అలాగే వరల్డ్ బ్యాంక్, IMF, ఇలా ఈ 3 సంస్థలు ఒకసారి చూద్దాం. వరల్డ్ బ్యాంక్ మనకు తెలుసు అండి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇస్తుంది. ఇండియాలో అయితే నీతి ఆయోగ్ DPIIT విభాగం కింద ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇస్తారు, మనకు తెలుసు. వరల్డ్ బ్యాంక్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వరల్డ్ బ్యాంక్ ఇస్తుంది. అలాగే వరల్డ్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఇస్తారు వీళ్ళు, వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్. లేకపోతే చూడండి వరల్డ్ బ్యాంకు ఇచ్చేటువంటి రిపోర్ట్స్, లేకపోతే ఇండెక్స్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్, వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్టు, అలాగే రెమిట్టెన్స్ అంటే వివిధ దేశాల నుంచి భారతదేశానికి వచ్చేటువంటి మనీ ఉంటుంది కదా, దాని అనమాట రెమిట్టెన్స్ రిపోర్టు. అలాగే ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ చూడండి, వరల్డ్ బ్యాంక్ ఇచ్చేటువంటి ఇండెక్స్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్, వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్టు, రెమిట్టెన్స్ రిపోర్టు, ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్, అలాగే యూనివర్సల్ హెల్త్ కవరేజ్. ఇప్పుడు నార్మల్గా యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ప్రోగ్రామ్ ఏంటంటే ఆయుష్మాన్ భారత్ ఇండియాలో, అలాగే యూనివర్సల్ హెల్త్ కవరేజ్ అని ఒక ఇండెక్స్ వరల్డ్ బ్యాంక్ ఇస్తుంది. సో ఇది వరల్డ్ బ్యాంక్. IMF అయితే గ్లోబల్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ అని ఒకటి ఇస్తుంది, గ్లోబల్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్. సో ఈ రిపోర్టు వరల్డ్ వైడ్గా అయితే ఇండియాలో అయితే RBI ఇస్తుందండి ఇదే రిపోర్ట్, ఇండియన్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ అని RBI ఇస్తుంది. ప్రపంచంలో అయితే IMF ఇస్తుందండి గ్లోబల్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే వరల్డ్ ఎకానమీ రిపోర్ట్, ఇది గుర్తుపెట్టుకొని షార్ట్ లిస్ట్ చేసి కొంచెం కష్టపడి రాశాను దీన్ని. కొంచెం అట్లీస్ట్ అన్ని ఏ సంస్థలు ఎక్కడెక్కడ ఇస్తున్నాయని కనీసం గుర్తుపెట్టుకోండి, ఇది మీకు ఖచ్చితంగా ఏదో ఒక టైంలో ఉపయోగపడుతుంది. సో ఒకసారి చూసుకోండి. వరల్డ్ బ్యాంక్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్టు, రెమిట్టెన్స్ రిపోర్టు, అలాగే ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్. అదే IMF అయితే గ్లోబల్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్టు, ఇదన్నమాట వరల్డ్ ఎకనామిక్ రిపోర్టు. సో ఇది IMF, వరల్డ్ బ్యాంక్ అండ్ IMF అండి.
సో అలాగే నార్మల్ ఇప్పుడు చూడండి యునైటెడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని ఉంటుంది, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అని ఉంటుంది, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ అని. సో ఇలా ఉంటాయండి. సో వీళ్ళు ఇప్పుడు వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ అని ఇస్తుందండి, వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్, UNCTAD వాళ్ళు వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ ఇస్తారు వీళ్ళు. సో ఇది గుర్తుపెట్టుకోండి, వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ వాళ్ళు. సో ఇది గుర్తుపెట్టుకోండి, వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్. UNEP అంటే ఎన్విరాన్మెంట్ ఇండెక్స్ సంబంధించినటువంటి వాళ్ళు. సో వీళ్ళు ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి వాటిని వీళ్ళు ఇస్తారు. గ్లోబల్ ఎన్విరాన్మెంట్ అవుట్లుక్, ఇది గుర్తుపెట్టుకోండి, గ్లోబల్ ఎన్విరాన్మెంట్ అవుట్లుక్. సో ఇది ఇస్తుంది. అలాగే ఎమిషన్ గ్యాప్ రిపోర్ట్, అంటే ఇప్పుడు నార్మల్గా ఎమిషన్ ఏ దేశాలకు ఇప్పుడు కార్బన్ ఎమిషన్ ఉంటుంది కదా, సో ఎమిషన్ గ్యాప్ రిపోర్ట్ అని UNEP ఇస్తుందండి. సో ఇది. అలాగే ఇప్పుడు UNDP అన్నాం, UNDP నార్మల్గా HDI ఇండెక్స్ ఇస్తుందండి, ఇది మనకు తెలిసిందే, అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. సో జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇది UNDP ఇచ్చేటువంటి ఇండెక్స్లో. అలాగే FAO అని ఉంటుందండి, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వాళ్ళు. సో వీళ్ళు వరల్డ్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్, FAO. నార్మల్గా UNEP ఇస్తారనుకుంటారు, దీన్ని గుర్తుపెట్టుకోండి, ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ కదా, బట్ వాళ్ళు ఇవ్వరు. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వాళ్ళు వరల్డ్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్. ఇండియాలో అయితే ISFR రిపోర్ట్ ఎవరు ఇస్తారండి, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు ఇస్తారు. వరల్డ్లో అయితే ఎవరు అని అంటే చూడండి, వరల్డ్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ఇచ్చేది FAO. సో ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే WHO వీళ్ళు వరల్డ్ హెల్త్ స్టాటిస్టిక్స్ అని ఇస్తారండి, వరల్డ్ హెల్త్ స్టాట్స్ WHO ఇస్తుంది. ఇప్పుడు నార్మల్గా నేను ఇందాక చెప్పాను, ఇది ఒకసారి చూసుకోండి, రెడ్ బుక్, రెడ్ లిస్ట్, ఈ 2-3 రకాలున్నాయని, రెడ్ లిస్ట్, రెడ్ డేటా బుక్. సో రెడ్ బుక్ అంటేనేమో ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ కమిషన్, ఆస్ట్రియా వియన్నా ఉంటుంది, ఇది ఇస్తుంది. రెడ్ లిస్ట్ అంటే ఇది జంతువులకు సంబంధించి, IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. సో ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, IUCN. రెడ్ లిస్ట్ అంటే అంతరించిపోతున్న జీవుల గురించి వాళ్ళు ఒక డేటాని ఇస్తారు, అదే రెడ్ లిస్ట్. రెడ్ డేటా బుక్ అనేది BSI ఇస్తుంది. BSI అంటే బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు రెడ్ డేటా బుక్ని ఇస్తారు. సో ఇదొక రిపోర్టు. ఇప్పుడు నార్మల్గా చూడండి, ఇప్పుడు ఇవి దీని గురించి. అలాగే కొన్ని ఇంపార్టెంట్, ఇప్పుడు నార్మల్గా ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అని ఉంటుందండి, ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్. సో ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ వాళ్ళు ఏమి ఇస్తారు వీళ్ళంటే గ్లోబల్ కరప్షన్ ఇండెక్స్. ఇవన్నీ ఇంపార్టెంట్, నేను కొన్ని షార్ట్ లిస్ట్ చేసి చెప్తున్నాను మీకు. గ్లోబల్ కరప్షన్ ఇండెక్స్, అలాగే కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే సంస్థ 2 ఇస్తుంది, గ్లోబల్ కరప్షన్ రిపోర్టు, అలాగే కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ అనే ఇండెక్స్ని ఇస్తుంది. చూడండి, ఈ రెండింటిని వీళ్ళు ఇస్తారు. అలాగే EI అని ఒకటి ఉంటుందండి, ది ఎకానమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్. దీన్ని 1946లో స్టార్ట్ చేశారు, ఇది లండన్లో ఉంది. ది ఎకానమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ అనేది ఏంటంటే వరల్డ్ డెమోక్రసీ ఇండెక్స్ ఇస్తుందండి. ఇది వరల్డ్ డెమోక్రసీ ఇండెక్స్, గుర్తుపెట్టుకోండి, వరల్డ్ డెమోక్రసీ ఇండెక్స్, ది ఎకానమిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ వాళ్ళు ఇస్తారు. అలాగే ఎకానమిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ అంటే హెరిటేజ్ ఫౌండేషన్ అని ఒకటి ఉంటుందండి, హెరిటేజ్ ఫౌండేషన్. సో ఈ హెరిటేజ్ ఫౌండేషను వరల్డ్ అంటే ఎకానమీ ఫ్రీడమ్ ఇండెక్స్ అని వీళ్ళు ఇస్తారు. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఎకానమీ ఫ్రీడమ్ ఇండెక్స్. అలాగే వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ అని ఉంటుందండి, వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్. సో వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ అనేది UNSDSN అనే ఒక సంస్థ ఉంటుంది, యునైటెడ్ నేషన్కి సంబంధించిన సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ అని. వీళ్ళు వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ అని వీళ్ళు ఇస్తారండి. సో ఇది వీళ్ళ గురించి. అలాగే రిపోర్ట్స్ వితౌట్ బార్డర్స్ అనే ఒక NPO ఉంటుంది, లేకపోతే NGO. ఈ సంస్థ వాళ్ళు ఇది గుర్తుపెట్టుకోండి, వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్. అలాగే వీళ్ళు ఇది ఇస్తారు, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఈ సంస్థకు సంబంధించింది. వీళ్ళు నార్మల్గా హక్కుల కోసం జైళ్ళలో ఎవరైతే మగ్గుతుంటారో అలాంటి వాళ్ళు శిక్షణ ఎవరైతే అనుభవిస్తున్నారో వాళ్ళను కోసం పోరాడుతూ వాళ్ళని బయటకు తీసుకొచ్చేందుకు కృషి చేస్తుంది ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్. వీళ్ళు డెత్ పెనాల్టీ
ఇండెక్స్ అని వీళ్ళు ఇస్తారండి. సో దీని గురించి డెత్ పెనాల్టీ ఇండెక్స్ అనేది వీళ్ళు ఇస్తారు. అలాగే FATF అనే ఒక సంస్థ ఉంటుందండి. FATF అంటే మనకు తెలుసు ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. వీళ్ళు మనీ లాండరింగ్ రిపోర్ట్ ఇస్తారు. వరల్డ్ మనీ లాండరింగ్ రిపోర్ట్ అని వీళ్ళు ఇస్తారండి. సో ఇది FATF. అలాగే గ్లోబల్ హంగర్ రిపోర్ట్ అని ఉంటుందండి ఒకటి. గ్లోబల్ హంగర్ రిపోర్ట్ ఎవరు ఇస్తారు అని అంటే మనకు ఇది గుర్తుపెట్టుకోండి. దీని పేరు ఏంటంటే ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సో వీళ్ళు గ్లోబల్ హంగర్ రిపోర్ట్ ఇస్తారండి. గ్లోబల్ హంగర్ రిపోర్ట్ ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అనేది వీళ్ళు ఇస్తారు. సో ఇది వీళ్ళు ఇచ్చేది. అలాగే ఇంకొక సంస్థ, ఇంపార్టెంట్ సంస్థ ఏంటి అని అంటే మనకు తెలుసు WEF అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం. దీనిది కూడా స్విట్జర్లాండ్లోనే ఉంది. సో ఈ WEF ఏంటి ఇస్తుందంటే ఒక 4-5 రకాలు ఇస్తుందంటే వీళ్ళు WEF వాళ్ళు. సో ఈ WEFకి సంబంధించింది ఒకసారి చూడండి. WEF గ్లోబల్ కాంపిటీటివ్నెస్ ఇండెక్స్, గ్లోబల్ కాంపిటీటివ్నెస్ ఇండెక్స్ అనేది ఒకటి. అలాగే ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది ఒకటి ఇస్తారు. గ్లోబల్ జెండర్ గ్యాప్, నార్మల్గా జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ అనేది UNDP ఇస్తుంది. బట్ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ గుర్తుపెట్టుకోండి, దానికి దీనికి తేడా. గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ అనేది WEF ఇస్తుంది. సో ఇది. అలాగే హ్యూమన్ క్యాపిటల్ ఇలా 4 రకాలు అంటే ఇంకా ఎన్నో ఇస్తుంది. బట్ ఇవి ఇంపార్టెంట్. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటే UNDP, దానికి దీనికి కొన్ని సారూప్యం ఉన్నటువంటివి ఉన్నాయి. UNDP అనేది HDI హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఇస్తుంది. ఇక్కడ WEF హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్. అలాగే జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ UNDP ఇస్తే గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ WEF ఇస్తుంది. సో ఇది WEF సంబంధించి. సో కొన్ని ఇప్పుడు నార్మల్గా చూడండి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఇప్పుడు నార్మల్గా మనం చెప్పుకున్నాం, ఇండియాలో అయితే ISFR రిపోర్ట్ ఇస్తారు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇస్తారు. బిజినెస్ ఇది ఇండియాలో నీతి ఆయోగ్ ఇస్తుంది. అదే ప్రపంచంలో అయితే వరల్డ్ బ్యాంక్ అండి. అదే ఇప్పుడు గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అయితే నార్మల్గా వైపో అని ఉంటుంది. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అంటే ఈ కార్నెల్ యూనివర్సిటీ అలాగే ఐసీడ్ అని ఒక సంస్థ ఉంటుంది. ఐసీడ్ కార్నెల్ యూనివర్సిటీ అనే సంస్థ వాళ్ళు గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అని ఇస్తారు. ఇండియాలో అయితే ఇండియన్ ఇన్నోవేషన్ ఇండెక్స్ నీతి ఆయోగ్. దేనిలో అంటే ఇది గుర్తుపెట్టుకొని DPIIT అంటే ఇది ఇండస్ట్రీ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ కింద DPIIT అనే ఒకటి సంస్థ ఉంటుంది. వీళ్ళు ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ అలాగే ఇండియన్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అనేవి ఇస్తారు. సో ఇలా ఇండియాలో కొన్ని, అలాగే ప్రపంచంలో కొన్ని ఇండెక్సెస్ అండి. సో ఈ ఇండెక్స్లను ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో ఇందులో కొన్ని ఇంపార్టెంట్ వచ్చేసి మాత్రం ఈ వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్, UN సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్, అలాగే రిపోర్టర్స్ వితౌట్ బార్డర్ సంస్థ ఇచ్చేటువంటి వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇచ్చేటువంటి డెత్ పెనాల్టీ ఇండెక్స్, అలాగే FAO ఇచ్చేటువంటి వరల్డ్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్టు, అలాగే ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ వీళ్ళు ఇచ్చేటువంటి గ్లోబల్ కరప్షన్ ఇండెక్స్, కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్. ఇది గుర్తుపెట్టుకోండి. FATF గురించి మనకు తెలుసు, మనీ లాండరింగ్ రిపోర్టు. అలాగే హెరిటేజ్ ఫౌండేషన్ ఇచ్చేటువంటి ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్, ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ గ్లోబల్ హంగర్ రిపోర్టు. సో ఇలా. అలాగే గ్లోబల్ కాంపిటీటివ్ ఇండెక్స్ ఇందులో ముఖ్యంగా WEF. సో ఇలా కొన్ని ఇండెక్స్లు ప్రతి సంవత్సరం వస్తుంటాయి. సో వీటిని మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. సో ఇవి ఈరోజు మనం చెప్పుకున్నటువంటి టాపిక్స్. సో కొన్ని సంస్థలు, వివిధ రకాల సంస్థలు అవి ఇచ్చేటువంటి ఇండెక్సెస్ గురించి అండి. సో ఖచ్చితంగా ఏ ఎగ్జామ్లో అయినా ఇండెక్స్ల గురించి అడుగుతున్నారండి. ఖచ్చితంగా వీటిని గుర్తుపెట్టుకోండి. సో ఇది ఇండెక్స్ల గురించి అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.